వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా? మా చెల్లి వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఆ వీడియో క్లిప్లు తీసి ఫొటోస్ కూడా పెట్టాను, చూడండి. అందరూని ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి. ఒక్కొక్క ఫోటో వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇలా అందరం మా ఫ్రెండ్స్, అందరూ మా చుట్టాలు, మా ఫ్రెండ్స్ అండి. ఈ అమ్మాయి మెచ్యూర్ అయింది. వీడియో క్లిప్లో ఉన్నాయే ఫొటోస్ కూడా పెట్టాను, చూస్తూ ఉండండి. నాకు జ్ఞాపకం కింద ఉంటుందని పెట్టాను. ఒకటి వీడియో చేసి పెడితే అందరూ చూస్తారు కదా, మా వాళ్ళు అందరూ చూస్తారని పెట్టానండి. చాలా బాగుంటుంది, చూడండి అందరూ వీడియో. వాళ్ళదే రాజమండ్రి అవతల నాయకంపల్లి అండి, మా అక్కాళ్ళ ఊరే. నా చిన్ననాటి స్నేహితురాలండి. మా చెల్లి కూడానే నా చిన్ననాటి స్నేహితురాలు. మేము క్లాస్మేట్, మేమిద్దరం కలిపి చదువుకున్నామండి. వీళ్ళ అమ్మ నేనుని ఇద్దరం కలిపి చదువుకున్నాము, చెల్లి కూడాని. అందుకనే నేను వీడియో తీసి పెట్టానండి. వాళ్ళని అడిగాను తీసి పెట్టుకోమన్నా అంటే తీసి పెట్టుకోమన్నారు. అందరూ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా జనాల్లో కనపడతాకి. ఇలాగా మంగళ స్నానం చేయించారండి, చాలా బాగుంది. చూడండి మీరు కూడాని. ఆడపిల్ల అంటే మెచ్యూర్ ఫంక్షన్ అండి, చాలా బాగుంటుందండి. ఆడపిల్ల ఉండాలండి, ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలి, ఉంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇలా చేసేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇంటికి మహాలక్ష్మిలాగా ఒక ఆడపిల్ల ఉండాలి, చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ నాన్న అండి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఉన్నారు. వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ పెద్దమ్మలు అందరూ ఉన్నారండి, చాలామంది ఉన్నారు. చిన్న పెద్దమ్మ, చిన్న పెద్దనాన్నండి, మా అక్క, మా బావ. వీళ్ళు రెండో పెద్దనాన్న, రెండో పెద్దమ్మ అండి. ఇలా మెచ్యూర్ ఫంక్షన్ చాలా బాగా చేశారండి, చాలా నచ్చింది నాకైతే. ఫోటోలు కూడా పెట్టాను, చూస్తూ ఉండండి. ఈయన మూడో పెద్దనాన్న, మూడో పెద్దమ్మ అండి. ఇలా వాళ్ళ చిన్న అత్త, చిన్న మామయ్యనండి. వీళ్ళందరూ వాళ్ళ అన్నయ్యలండి, అన్నయ్య తమ్ముళ్ళుని. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, వీళ్ళిద్దరుని. వీళ్ళందరూ చుట్టాలండి, మామయ్యలు, పెదనాన్నలు, మా అందరూ ఉన్నారు. ఈయన పెద్ద మామయ్య, పెద్ద అత్త అండి. వాళ్ళ రెండో పెదనాన్న, రెండో పెద్దమ్మ వేస్తున్నారు. ఇలాంటివి చూసుకుంటాకే చాలా బాగుంటుందండి, మనకు మెమరీ కింద ఉండిపోతుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు మనం చాలా బాగుంటుంది. నాకైతే ఇలాంటి ఫంక్షన్స్ అన్నా చాలా ఇష్టం అండి. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి, మీరేమంటారో. అందరూ పోస్తారు కదండి, మంగళ స్నానం అందరూ చేపిస్తారు కదా, చాలా బాగుంటుంది. ఇలాంటి ఫంక్షన్లోనే అందరం కలుసుకుంటామండి. అందరం కలుసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. బంధువులందరూ, చుట్టాలందరూ, ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటామండి, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. వీళ్ళు అత్తయ్య మామయ్య అండి, వీళ్ళిద్దరూని.
అందరూ పాత ఫ్రెండ్స్ని, ఎక్కడో క్లాస్మేట్స్ని, చుట్టాలని, బంధువుల్ని అందరినీ కలుసుకుంటామండి. చాలా ఆనందంగా ఉంటుంది. అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. కానీ మనం ఇంటికి తిరిగి రావాలి కదా, అందుకని మనం మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి వచ్చేయాలి. కానీ చాలా ఆనందంగా ఉంటుందండి. వీళ్ళిద్దరూ అన్నయ్యలండి, చిన్న అన్నయ్య, పెద్ద అన్నయ్య. వీడు మూడో అన్నయ్య, వీడు తమ్ముడు. వాళ్ళ పెద్ద పెద్ద నాన్నగారు కూడా ఉంటారు, చూపిస్తానండి. ఇక్కడ ఎక్కడో మిస్ అయినట్టున్నారో ఆయన కూడా చూపిస్తాను, చూడండి. ఈయన పిన్ని బాబాయ్ అనుకుంటా, పెద్దనాన్న పెద్దమ్మో తెలియదు కానీ నాకు వాళ్ళ చుట్టాలే. మొత్తం వీళ్ళందరూ చాలా చుట్టాలు ఉంటారండి. చాలామంది చుట్టాలు, చాలామంది బంధువులు ఉంటారు. వాళ్ళ చుట్టాలు వాళ్ళకి సరిపోతారు. వాళ్ళ నానమ్మ అండి ఈవిడి. ఆ పాపకే నానమ్మ అవుతుంది. నానమ్మ వాళ్ళ అత్త వాళ్ళ నానమ్మ పోస్తున్నారు. వీళ్ళిద్దరూ మా మేనగోళ్ళండి. డ్యాన్స్ చూసారా, తీసేస్తున్నారు. పాట పెడితే కాపీ రైట్స్ వస్తాయని పాట పెట్టలేదండి నేను. కథలు ఎన్నో చెప్తారా అన్న పాట ఉంటుంది కదా కోర్టు సినిమాలో, ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారండి. కాపీ రైట్స్ వస్తాయేమోనని నేను పాట పెట్టలేదు. కానీ చాలా బాగా వేశారండి పిల్లలు. షార్ట్ పెట్టాను చూడండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా సరే చక్కగా అందంగా వేశారండి. ఎంత అందంగా వేశారో చూడండి. ఇక్కడ పెళ్లి కూతురు కూడా చాలా బాగా వేసిందండి డ్యాన్స్. మెచ్యూర్ ఫంక్షన్లో చక్కగా డ్యాన్స్ కూడా వేశారు. వాళ్ళ మామయ్య గారు అమ్మాయి అండి, అటే పక్క పిల్ల, ఇటే పక్క పిల్ల ఏమో మెచ్యూర్ అయింది ఆ పాపే. ఇది బంతి రోజు అండి. మంగళ స్నానం అయిపోయిన తెల్లారే బంతి పెట్టారు. ఆ బంతికి వచ్చి అందరూ అక్షంతలు వేస్తారు కదా, అక్షంతలు వేసి దీవిస్తారు కదా అందరూని. వీళ్ళిద్దరూ ఒకళ్ళేమో వదిన, ఒకళ్ళేమో అక్క అండి. అటే పక్క అమ్మాయి అక్క అవుతుంది, ఇటే పక్క అమ్మాయి వదిన. మా చెల్లి మా చిన్నాన్నగారు అమ్మాయినండి. వీళ్ళందరూ మా చుట్టాలే, మా దగ్గర బంధువులే అందరూనే. చాలామంది చుట్టాలు ఉన్నారండి మాకు. అదిగోండి అందరూ భోంచేసి ఫ్యాన్ గాలికి కూర్చున్నారండి, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలా ఫంక్షన్లోనే కలుసుకుంటాం కదండి అందరూనే, చాలా ఆనందంగా ఉంటుంది. కొంతమంది భోజనం చేసేసి కూర్చున్నారు, కొంతమంది భోజనం చేయలేదండి, వాళ్ళు చేయడానికి వెళ్తున్నారు. ఈ వీడియో ఎవరో మిస్ కాకండి, అందరూ చూడండి, చాలా బాగుంటుంది వీడియో.